అడవిలో ఒక కాకి ఉండేది. ఒకరోజు సరస్సులో అందమైన తెల్లని రెక్కలు ఉన్న హంసను చూసి దగ్గరకు వెళ్ళి, అరే బ్రో, ఎంత అందంగా ఉన్నావు, హ్యాపీగా జీవిస్తున్నావు. దానికి హంస నవ్వుతూ ఇలా అంది, ఏదో జీవిస్తున్నానులే, అయినా నాకన్నా అందమైన ఆ చిలకంత కాదులే అని హంస అనగానే కాకి ఎగురుకుంటూ చిలక దగ్గరికి వెళ్ళి చిలకని ఇలా అడుగుతుంది, అరే చిలక మామ, ఏం అందం నీది? వెంటనే చిలక, నేను అందగాడినే, కానీ నెమలిని మించిన అందం ఏం కాదులే. కాకి ఆ మాట వినగానే వెంటనే ఎగురుకుంటూ నెమలిని చూడడానికి వెళ్తుంది. అడవి మొత్తం ఎగురుతూ నెమల కోసం వెతుకుతుంది, ఎక్కడా కనిపించదు. తిరిగి తిరిగి అడవికి చివర ఒక బంగ్లాలో ఉందని తెలుసుకొని హుటాహుటిన అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూడంగానే నెమలి ఒక పంజరంలో బంధించి ఉంటుంది. అక్కడ జనాలు నెమలితో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కాకి ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు చాలా ఫేమస్, నువ్వు నీ అందం, అబ్బా ఒక సెలబ్రిటీవి. కాకి అలా అనగానే నెమలి నిట్టూరుస్తూ తల ఉంచుకొని బాధతో, ఏం లాభం, అందంగా ఉన్నాను కాబట్టే నాకు ఈ కష్టాలు. నువ్వు చూడు, నిన్ను ఎవరైనా పట్టించుకుంటారా? నీకు ఇష్టమైంది తింటావు, ఇష్టమైన చోటికి ఎగురుకుంటూ వెళ్తావు, నీ జీవితం నువ్వు జీవిస్తావు. ఆ మాట కాకి తత్వం బోధపడుతుంది. దేవుడు నీకిచ్చిన జీవితాన్ని జీవించకుండా పక్క వాళ్ళ జీవితాలను చూసి ఏడిస్తే నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుని జీవితాంతం ఏడవాల్సి ఉంటుంది. సో ఎంజాయ్ ఈచ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. Download ShareChat.